హే హలో గైస్, వెల్కమ్ టు ఫ్లైరీ టేల్స్. ఈరోజు మనం సోరకాయ అప్పాలు చేద్దాం. సో దానికి కావాల్సింది ఫస్ట్ మెయిన్గా సోరకాయ. దాన్ని ఇలా గ్రేట్ చేసుకుందాం. అండ్ ఆ గ్రేట్ చేసిన దాంట్లో నుండి మొత్తం ఆ సీడ్స్ అన్ని తీసేయండి. అండ్ ఎల్లిపాయను మొత్తం పొట్టు తీసి పెట్టుకోండి. ఒక పెద్ద సైజ్ అయితే బెటర్. నెక్స్ట్ ఆనియన్స్ని చాప్ చేసుకోండి. ఇక్కడ మా మమ్మీ ఎల్లిపాయని రోట్లో వేసి దంచుతుంది. నేను మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నా వీడియో కోసం అని. అండ్ పచ్చిమిర్చిని ఇట్లా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. అండ్ కొత్తిమీర కూడా, దీన్ని అస్సలు మర్చిపోకండి. ఇట్ హెన్యాన్స్ ఇక్కడ కావాల్సినవన్నీ మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు బియ్యం పిండిని జల్లెడ పట్టుకోండి. ఇక్కడ జీలకర్ర మర్చిపోయినది చూపెట్టాను. ఇప్పుడు గ్రేట్ చేసుకున్న సోరకాయలోకి జల్లించుకున్న బియ్యం పిండిని పోసుకొని అందులో నేను చూపెట్టిన ఐటమ్స్ అన్నీ, కళ్యామాకు, ఉల్లిగడ్డ, నెక్స్ట్ దంచిపెట్టుకున్న మిర్చి పేస్ట్, పచ్చిమిర్చి అయితేనే టేస్ట్ మంచిగా ఉంటుంది కారం కంటే. ఇంకా నెక్స్ట్ ఎల్లిపాయ ముద్ద, ఇక్కడ జీలకర్ర అక్కడ చూపెట్టడం మర్చిపోయినా, ఇక్కడ చెప్తున్నా. కొత్తిమీర, ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అండ్ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకునేటప్పుడు కూడా ఉప్పు వేసుకొని పేస్ట్ చేసుకోండి, కొంచెం మంచిగా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని అంతా మంచిగా మిక్స్ చేసుకోండి. వాటర్ ఏమి వేయొద్దు. ఆ సొరకాయలో ఉన్న వాటర్తోనే, ఆ వాటర్ క్వాంటిటీతోనే మొత్తం ఇట్లా ముద్దలాగా వేసుకోండి. ఇక్కడే అసలు ట్విస్ట్, మనం కట్టెల పొయ్యి మీద వేయబోతున్నాము. కట్టెల పొయ్యి మీద ఒక కంచుడు పెట్టుకొని దానిలో ఆయిల్ పెట్టుకొని అది వేడయ్యాక ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ రాసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇట్లా ముద్దలాగా వేసుకొని ఇట్లా ఫ్లాట్ గ్యారెలాగా వేసుకోండి. అలా ప్రతి టర్న్కి ఒక 2 గ్యారెలు చేసుకొని ఆయిల్లో వేయండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇట్లనే కాల్చుకుంటూ ఉండండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి ఒక బౌల్లో వేసుకోండి. అంతే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.